start again. It's a rich thing. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈరోజు వీడియోలో మనము సాంబార్ చేస్తున్నాం. సాంబార్ అంటే అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసి చూపిస్తారు, కానీ చాలా ఈజీగా సింపుల్గా ఫటాఫట్ మనం చేసుకునే విధంగా నేను చేసి చెప్తాను. ఇప్పుడైతే ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. చక్కగా చేసి చూపించేస్తాను మీకు నేను. ఇప్పుడైతే సాంబార్కి ఏమేమి వేసుకుంటున్నానో ఆ ఐటమ్స్ ఆల్రెడీ చింతపండు కూడా నానబెట్టేస్తున్నాను. ఇవన్నీ కలిపి చక్కగా ఒక పొయ్యి మీదేమో సాంబార్కి ఇవన్నీ కట్ చేసి నేను వేసేసుకుంటా. అలాగే పప్పు కూడా నానబెట్టుకున్నాను కాబట్టి ఇంకో పొయ్యి మీద పప్పు కూడా కుక్కర్లో పెట్టేసుకుంటాను. ఈ రెండు ఒకే టైంలో అయిపోతాయి. మరిక ఆల్రెడీ పప్పు అయితే నానబెట్టేసుకున్నాను కదా, ఈ పప్పుని వేసేసుకుంటాను. ఇక్కడ నేను పప్పు వచ్చి ఒక గ్లాస్ తీసుకున్నానండి, చిన్న గ్లాస్తోని. ఎందుకంటే సాంబార్కి ఎక్కువ పప్పు యూజ్ చేయం కదా, కొంచెం మీడియంగా పలసగా ఉంటేనే బాగుంటుంది. మరి చిక్కగా ఉన్న మనం వేసుకోలేము, పప్పులా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఇంతవరకు నీళ్ళు వేసుకున్నాను. నేను ఒక గ్లాసున్నర వేసుకున్నాను అనమాట నీళ్ళు. మూత పెట్టేసుకొని స్టవ్ పెట్టి స్టవ్ వెలిగించి ఒక 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అయితే మనము కుక్కర్లో పప్పు పెట్టేసుకున్నాం, ఒక పని అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండు నానబెట్టేస్తున్నాను. స్పీడ్గా నానబెట్టుకోవాలి అంటే వేడి నీళ్ళు వేసేసుకుని నానబెట్టుకుంటే వేగంగా నానిపోతుంది. చక్కగా ఇలాగా చింతపండు గుజ్జుని నీళ్ళల్లో కొంచెం బాగా పిసికేసుకుని నేను ఎక్కువ నీళ్ళు వేసి నానబెట్టేసుకున్నానండి. ఎందుకంటే వేగ పని అయిపోతుంది. తక్కువ నీళ్ళు అయితే మళ్ళీ వేయాలి కదా, అందుకని. ఇప్పుడు చెయ్యి అది అడ్డం పెట్టవలసిన అవసరం ఏమీ లేదు. ఇలా ఇదిగో చూసారా, ఈ స్టైనర్లో వేసేసుకుని వడకట్టేసుకుంటాను. ఇదైతే మనకి ఏమి పెంకులు ఇంకా టైం ఎక్కువ పట్టకుండా స్పీడ్గా అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా ఉంటుంది చింతపండు గుజ్జు. ఇలా ఎక్కడ ఏమి పడకుండా చూసారా, ఈ రకంగా ఉంటుంది. ఇంకా మనకి సరిపోదు కాబట్టి నేను ఇంకా వాటర్ వేసుకుంటున్నాను. సాంబార్ అంటే ఎక్కువ వాటర్ కావాలి కదా, ఈ రకంగా. నేను ఇక్కడికి వచ్చి ఇప్పటికి 3 గ్లాసున్నర వాటర్ వేసుకున్నాను. ఇప్పటికి ఇది అయిపోయింది. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, అంటే నాకు చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి ఒక 6 వేసుకున్నాను. అలాగే 4 బెండకాయలు ఈ సైజు కట్ చేసి వేసుకుంటున్నాను. 4 పచ్చిమిర్చి, 1 మీడియం సైజు టమాటా ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇంకొక 5 రావాలి మనకి. ఇప్పుడైతే ఇక్కడ ఇలాగ పసుపు వేసేసుకుంటున్నాను నేను. అలాగే మొత్తం సాంబార్ సరిపడినంత సాల్ట్ నేను 2 టీ స్పూన్లు వేసుకున్నాను. చాలా పట్టి మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు. కారం కూడా 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను, కరెక్ట్గా సరిపోద్దండి. ఇవన్నీ కలిపేసుకుని స్టవ్ వెలిగించి మనం రెడీ చేసుకున్నవన్నీ కూడా స్టవ్ పెట్టేసాం. ఇప్పుడు ఇక్కడ ఇలాగా మనం వేసిన ముక్కలన్నీ చక్కగా పులుసులు ఉడికిపోతాయి. అలాగే పప్పు కూడా ఆల్రెడీ 4 విజిల్స్ అయితే వచ్చేస్తాయండి. ఇంకొక 2 ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది 5వ విజిల్ వచ్చింది, ఇంకొక విజిల్ రావాలంటే. ఇక్కడ దాకా అయితే రెడీ అయిందండి. తాలింపు అయితే తీసేసుకుంటాను ఇప్పుడు నేను. ఒకసారి కలుపుతున్నానండి. కలిపి మూత పెట్టుకుంటున్నాను. మూత పెట్టుకుంటే బేగా ఉడికిపోతాయి అన్నమాట ముక్కలన్నీ కూడాను. ఇప్పుడైతే చక్కగా తాలింపులు కూడా తీసేసుకుందాము. ఎందుకంటే ఆల్రెడీ పప్పు ఉడిపోయింది, సాంబార్కి మనకి ముక్కలన్నీ కూడా ఉడికిపోతున్నాయి. ఇప్పుడు ఈ టైంలో మనం సేవ్ చేసుకోవాలంటే తాలింపు తీసేసుకున్నామంటే ఒక పని కూడా అయిపోతుంది. వెంటనే ఈ పప్పు ఇవన్నీ కూడా పప్పు ఏమో సాంబార్లో వేసేసుకొని మరబెట్టుకుంటే టైం తాలింపు పెట్టేసుకోవచ్చు. ఇక్కడైతే నేను మినపప్పు తీసుకుంటున్నాను. అలాగే ఆవాలు, జీలకర్ర,
కొంచెం మెంతులు, సాంబార్ అయితే మెంతులు వేసుకోవాలి. కొంచెం ధనియాలు వేసుకుంటాను, ఎక్కువ ఒక్కలేదండి ధనియాలు. అలాగే ఎండుమిర్చి ఇలా కట్ చేసేస్తున్నాను. చేత్తో కట్ చేస్తే మళ్ళీ మాకు చిన్న పాప ఉంది, గబ్బుకునే ఏ బాత్రూమ్కి వెళ్ళింది అనుకోండి కష్టం కదా, మళ్ళీ మండిపోతుంది కదా కళ్ళలో పెట్టుకున్నా చేస్తున్నా. అందుకని నేను ఇలాగే కత్తితోనే కట్ చేస్తాను. మనమైనా గబుక్కుని మర్చిపోయి ఏ కళ్ళు నలుపుకోవడం ఏదో చేసామనుకోండి కళ్ళు మండిపోతాయి కదా. అలాగే కరివేపాకు, ఎల్లుల్లిపాయలు అయితే చితకొట్టేస్తాను, అవి కూడా చితకొట్టేస్తాను. చూడండి, ఇలా ఒక పేపర్లో వేసేసుకొని అన్నీ చక్కగా దంచేస్తాను. తాలింపు కూడా రెడీ అయిపోయినాయి కదా మనకి. మనం బెల్లమన్న పంచదార కన్నా వేసుకోవాలి కదా, మర్చిపోతాము. అది ఒక్కటి రెడీ చేసుకుంటాను నేను ఇక్కడ. అలాగే సాంబార్ అంటే ఇంగువ కావాలి కదా, ఇంగువ డబ్బా కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇలా మరుగుతుంది కదా, ఇలా మరుగుతున్న పులుసులో పప్పు వేసేసుకుంటాను. ఇక్కడ కొంచెం పంచదార వేస్తున్నాను, బెల్లం వేస్తే కూడా వేసుకోవచ్చు. నేనైతే పంచదార వేస్తానమాట. ఎంత వేయకండి, కొంచెం ఇలా 1 టీ స్పూన్ కన్నా తక్కువ వేసుకుని, అంటే 1/2 టీ స్పూన్ వేసుకుని చాలు. కొంచెం టేస్ట్ చేంజ్ అవ్వడానికి తప్ప బాగా తీయగా ఉందనుకోండి ఇంకా అసలు మనం సాంబార్ ఇది వేసుకుని ఇంకా అన్నంలో అయినా సరే ఇడ్లీలో అయినా సరే తిన్నామని. ఇంకొక 2 నిమిషాలు ఇలా 2 పొంగులు వచ్చేదాకా మరగ పెడదాము. తాలింపుకి అయితే ఆల్రెడీ ఆయిల్ వేసేసుకున్నాను. సాంబార్ పొడి ఇప్పుడు మరుగుతుంది కదా, ఈ మరిగే సాంబార్ దాంట్లో సాంబార్ పొడి వేసేసుకుంటున్నాను నేను. ఇక్కడైతే 1.5 టీ స్పూన్ వేసుకున్నానండి సాంబార్ పొడి. ఇది ఇంట్లో చేసిందేనండి సాంబార్ పొడి అయితే. ఆ వీడియో కూడా ఒకసారి పెడతాను నేను కదా. ముందుగా అయితే వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను, టైం పడతాయి కదా వెల్లుల్లిపాయలు వేయడానికి. అలాగే మినపప్పు, ఈ రెండింటికి టైం పడుతుంది కాబట్టి కొంచెం ముందు ఈ 2 వేసేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవి కూడా వేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు వేసా, ఇంకో 2 చిటికలు వేసుకోండి చాలు. ఇప్పుడు ఒక్కసారి గరిటె ఇలా కలిపేసుకుని ఇలా సాంబార్లో వేసేసుకోండి తాలింపు. ఇంకో వేసాక కుంకుమలు ఆడుతుంది సాంబార్ టేస్ట్ అంతా కూడా ఇంగువలానే ఉంది. ఇంగువ ఉంటేనే సాంబార్ బాగుంటుంది. ఫైనల్గా అయితే సాంబార్ ఎలా ఉందో ఏంటో ఒకసారి చూసేయండి. ఇప్పుడైతే ఒక్కసారి నేను మీకు కలిపి చూపిస్తున్నాను. చూసారా, సాంబార్ అయితే ఈ రకంగా ఉంది. ఇది రైస్లోకి కాదండి, సాంబారు ఇడ్లీలోకి అయినా సరే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే పులుపు తక్కువ వేసాను కాబట్టి చక్కగా ఈ సాంబార్ని ఇడ్లీలో కూడా వేసుకోండి. ఈరోజు అయితే మేము రైస్లోకి ఇదే వాడుకున్నాము. ఫ్రైడే కదా ఇవాళ, అందుకని ఈవినింగ్ ఆ టిఫిన్లోకి సాంబార్ వేసుకొని చక్కగా తినేస్తాం, అయిపోద్ది అన్నమాట. ఇవాళ మార్నింగ్ లంచ్లో సాంబారే, నైట్ డిన్నర్లో కూడా సాంబారే మా ఇంట్లో. ఇదండి వీడియో అయితే. నేను చేసిన సింపుల్ మెథడ్లో మీకు సాంబార్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ ఉంటుంది, అది కనుక ట్యాప్ చేసి పెట్టుకుంటే మీరు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ఫస్ట్గా మీ వరకు వచ్చేస్తుంది. ఇదండి వీడియో అయితే. మరో మంచి రెసిపీతో మరోసారి మీ అందరి ముందుకు వచ్చేస్తాను.